హలో వ్యూవర్స్, అది ఫిబ్రవరి 2003 లియోనార్డో నోటార్బర్టో అనే వ్యక్తిని పోలీస్ అరెస్ట్ చేస్తుంది. కారణం అతను బెల్జియం లో ఉన్న యాంట్వర్ప్ డిస్ట్రిక్ట్ లో యాంట్వర్ప్ వరల్డ్ డైమండ్ సెంటర్ అనేది ఉంది. అందులో ప్రపంచంలోనే చాలా దేశాల నుంచి వజ్రాలు అనేది అమ్మటం ఇంకా కొనటం అనేది జరుగుతుంది. ఇంకా అక్కడనే డైమండ్స్ తో పాటు జ్యువెలరీస్ ను దాచిపెట్టడానికి చాలా సేఫ్ గా ఉన్న వాల్ట్ కూడా ఉంది. ఆ ప్రాంతంలో కోట్లలో బిజినెస్ జరుగుతుంది కాబట్టి అక్కడ సెక్యూరిటీ కూడా చాలా టైట్ గా ఉండేది. 2000కు పైగా పోలీస్ గార్డ్స్ ఆ ఏరియాలో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు. ఇంకా వాల్ట్ విషయానికి వస్తే 10 లేయర్స్ కలిగిన సెక్యూరిటీ, ఇన్ఫ్రారెడ్ హీట్ డిటెక్టర్స్, సెసిమిక్ సెన్సార్, డాప్లర్ రేడార్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మిలియన్ పాసిబుల్ కాంబినేషన్ లో ఉన్న లాక్, 63 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇలా ఇన్ని సెక్యూరిటీస్ ఉన్నా కానీ వీటన్నిటిని దాటుకుంటూ ఒకటి కాదు రెండు కాదు $100 మిలియన్ విలువ గల వజ్రాలను దొంగతనం చేస్తాడు. ప్రపంచంలోనే హైస్ట్ ఆఫ్ ద సెంచరీగా పిలువబడే యాంట్వర్ప్ డైమండ్ హైస్ట్ గురించి ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. ఎలా ఇతను ఇన్ని సెక్యూరిటీస్ ని దాటుకుంటూ దొంగతనం చేశాడు, చివరకు ఏ విధంగా పోలీసులకు చిక్కాడనే విషయాలను ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. కాబట్టి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వెల్కమ్ టు గార్డీ క్యూరియస్. లియోనార్డో నోటార్బర్టో చిన్నప్పటి నుంచి చిన్న దొంగతనాలు చేస్తుండేవాడు. అలా పెరిగే కొద్దీ వయసుతో పాటు దొంగతనాలు కూడా పెరిగింది. కార్లను ఇంకా బైకులను దొంగతనం చేసేవాడు. అలా ఎన్ని రోజులు ఈ చిన్న దొంగతనాలు చేయాలని ఆలోచించి పెద్దగా ఏదైనా చేయాలని అనుకున్నాడు. అందుకోసం అతను ఇటలీ వెళ్లి అక్కడ ఉన్న బిజినెస్ చేసే వాళ్ళను జాగ్రత్తగా గమనించేవాడు. అది కూడా వాళ్ళు సాధారణమైన బిజినెస్ చేసే వాళ్ళు కాదు, డైమండ్ ఇంకా జ్యువెలరీ బిజినెస్ చేసేవాళ్ళు. ఒకవేళ తాను కూడా ఈ డైమండ్స్ బిజినెస్ అనేది నేర్చుకుంటే ఎలాగైనా అందులో నుంచి దొంగతనం చేయవచ్చని అనుకున్నాడు. అలానే అతను చాలా మందిని ఫాలో అవుతూ డైమండ్ బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఎప్పుడైతే అతనికంటూ ఒక కాన్ఫిడెంట్ అనేది వచ్చిందో తాను ఒక డైమండ్ డీలర్ గా మారి అనేకమైన డీలర్స్ యొక్క కాంటాక్ట్ ను సంపాదించాడు. అలా ఒక ఫేక్ డైమండ్ డీలర్ గా మారి ప్రతి షాప్ కు వెళ్లి అక్కడ మేనేజర్ తో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి ఆ షాప్ యొక్క డీటెయిల్స్ ను అంతా కలెక్ట్ చేసేవాడు. అలా 25 రోజులు గడిచిన తర్వాత ఆ షాప్ కి వెళ్లి దొంగతనం చేసేవాడు. దొంగతనం ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క దొంగతనానికి సపరేట్ టీం అనేది ఉంటుంది. ప్రతి దొంగతనానికి కొత్త క్యాండిడేట్స్ ను తీసుకుని వచ్చి ట్రైనింగ్ అనేది ఇస్తాడు. ఇలా 15 దొంగతనాలు చేశాడు. ఇలా దోచుకున్న డైమండ్స్ ఇంకా జ్యువెలరీస్ అంతా ఆ యాంట్వర్ప్ డిస్ట్రిక్ట్ లో ఉన్న యాంట్వర్ప్ వరల్డ్ డైమండ్ సెంటర్ లోనే అతి సేఫ్ అయిన వాల్ట్ లో దాచిపెట్టేవాడు. అందుకు కారణం అందులో ఎవరు అంత సులభంగా దొంగతనం చేయలేరు కాబట్టి. ఇలా సంవత్సరాలు గడిచాయి. అప్పుడు అతనికి వయసు 50. అతనికి డబ్బులు కొరత అనేది లేదు. లైఫ్ హ్యాపీగా పోతుంది. ఒక రోజు యాంట్వర్ప్ డిస్ట్రిక్ట్ లో ఉన్న కాఫీ షాప్ లో కూర్చొని కాఫీ తాగుతున్నాడు. అప్పుడు ఒక డైమండ్ డీలర్ వచ్చి ఏమంటాడంటే, నీకు ఒక ఆఫర్ అనేది ఇస్తాను. అదేమిటంటే ఒకవేళ నువ్వు యాంట్వర్ప్ వరల్డ్ డైమండ్ సెంటర్ లో ఉన్న వాల్ట్ లో డైమండ్స్ దొంగతనం చేస్తే నేను నీకు అందులో 70% అనేది ఇస్తానని చెప్తాడు. అప్పుడు లియోనార్డో ఏమంటాడంటే అది సాధ్యం కాదు అని అంటాడు. ఎందుకంటే అతని డైమండ్స్ కూడా అక్కడే ఉన్నాయి. అది ఎంత సెక్యూర్ అయిన ప్లేస్ అనేది అతనికి చాలా బాగా తెలుసు. అందువలన అతను ఒప్పుకోడు. ఇప్పుడు డైమండ్ డీలర్ కొన్ని ఫొటోస్ ను చూపిస్తాడు. దాంతో పాటు నీకు దొంగతనం చేయడానికి కావలసిన వ్యక్తులను అరేంజ్ చేస్తానని చెప్తాడు. ఆ ఫోటోను చూసిన లియోనార్డోకు ఒక నమ్మకం వస్తుంది. అతను ఒప్పుకుంటాడు. ఫోటోలో ఏముందంటే ఆ వాల్ట్ యొక్క డీటెయిల్స్ అంతా క్లియర్ గా ఉంది. ఇంకా ఎక్కడ కెమెరాస్ ఉన్నాయి, కీస్ ఎక్కడ దాస్తారు, ఎంతమంది సెక్యూరిటీ ఉంటారు అనే కంప్లీట్ డీటెయిల్ అనేది అందులో ఉంది. అలా లియోనార్డో ఒప్పుకొని దొంగతనం కావాల్సిన వర్క్ ని స్టార్ట్ చేస్తాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత లియోనార్డో కెమెరా పెన్నును తన జేబులో పెట్టుకొని వాల్ట్ లోపలికి వెళ్లి తన డైమండ్ ను దాచిపెట్టేలాగా వెళ్లి అందులో అన్ని రికార్డింగ్ చేసుకుని తిరిగి వస్తాడు. అప్పుడు ఆ డైమండ్ డీలర్ 3 వ్యక్తులను పంపిస్తాడు. మొదటి వ్యక్తి పేరు మాన్స్టర్. అతను అన్ని ఫిజికల్ హార్డ్ వర్క్ ను చేయగలడు. రెండవ వ్యక్తి పేరు కింగ్ ఆఫ్ కీస్. ఇతను ఎటువంటి లాక్ నైనా ఓపెన్ చేయగలడు. మూడో వ్యక్తి పేరు జీనియస్. ఇతను ఎటువంటి అలారం అయినా డిస్కనెక్ట్ చేయగలడు. ఇది వాళ్ళ నిజమైన పేరు కాదు, కానీ దొంగతనం కంటూ ఒక కోడ్ నేమ్ ను సెట్ చేసుకున్నారు. ఇలా వాళ్ళు ఆ రికార్డింగ్ వీడియోస్ ను చూసి వాల్ట్ ఎలా ఉంటుందో అలా ఒకటి తయారు చేసి పర్ఫెక్ట్ గా అందులో ప్రాక్టీస్ చేశారు. కొన్ని రోజుల తర్వాత డైమండ్ డీలర్ కాల్ చేసి ఏమంటాడంటే ఒక మంచి రోజు చూసి దొంగతనం అనేది చేద్దామని చెప్తాడు. అలా దొంగతనం కోసం ఫిక్స్ చేసిన డేటే ఫిబ్రవరి 15, 2003 శనివారం దొంగతనం చేయడానికి కారణం ఏమిటంటే అది వీకెండ్ ఇంకా సండే హాలిడే. ఒకవేళ శనివారం దొంగతనం చేస్తే దొంగతనం చేయబడిందని సోమవారం రోజే తెలుస్తుంది కాబట్టి శనివారాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. అలా దొంగతనం చేద్దామని ఫిక్స్ అయిన తర్వాత లియోనార్డో ఇంకో వ్యక్తిని ఆ గ్రూప్ లో యాడ్ చేస్తాడు. అతని పేరే స్పీడీ. ఎందుకంటే అతడు లియోనార్డో స్నేహితుడు. లోపల ఏం జరుగుతుందని ఇతనికి తెలియాలి కాబట్టి వాళ్ళతో పాటు ఇతన్ని పంపిస్తాడు. ముందుగానే ప్లాన్ చేసినట్టు
పాటు వాల్ట్ ఉన్న బిల్డింగ్ పక్కన ఒక అబండెంట్ బిల్డింగ్ ఉంది. అందులో ఆల్రెడీ ఒక ల్యాడర్ ను దాచిపెట్టారు. దానిని తీసుకుని వచ్చి వాల్ట్ ఉన్న బిల్డింగ్ లో పెట్టి సెక్యూరిటీకి తెలియకుండా లోపలికి దూరారు. లోపల వెళ్లిన వాళ్లకు ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ అనేది వీళ్ళ యొక్క కదలికలను గుర్తించి అలారం సౌండ్ అనేది మోగిస్తుంది. కాబట్టి జీనియస్ ఏం చేశాడంటే ఒక పాలిస్టర్ షీల్డ్ ని తీసుకుని దాన్ని కప్పేశాడు. తర్వాత వాళ్ళు సెకండ్ ఫ్లోర్ నుంచి వెళ్లి గ్రౌండ్ ఫ్లోర్ కు ఎటువంటి సెక్యూరిటీకి దొరకకుండా లోపలికి వెళ్లిపోయారు. వీళ్ళకు ఆల్రెడీ సీసీ కెమెరాస్ ఎక్కడ ఉందని తెలుసు కాబట్టి ఆ చీకటిలోనే మెల్లగా వెళ్లి బ్లాక్ కలర్ పేపర్ ను ఆ సీసీ కెమెరాకు పేస్ట్ చేస్తారు. తర్వాత లైట్ అనేది ఆన్ చేస్తారు. వాళ్ళ ముందు ఆ వాల్ట్ అనేది ఉంది. ఇప్పుడు దాన్ని తెరవాలి, ఇంకా దాని లోపలికి వెళ్ళాలి. మనసులో అందరికి భయం ఉంది కానీ బయటకు ఎవరు దాన్ని చూపిస్తలేరు. కానీ దాని లోపలికి వెళ్ళాలంటే ముందు ఈ 4 సెక్యూరిటీ సిస్టమ్ అనేది బ్రేక్ చేయాలి. ఫస్ట్ వాల్ కి గోడకి ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ను బ్రేక్ చేయాలి. సెకండ్ ఆ వాల్ట్ కు 2 పెద్ద కీస్ ను ఉపయోగించి ఓపెన్ చేయాలి. థర్డ్ మిలియన్ కాంబినేషన్ ఉన్న లాక్ ను థర్డ్ కోడ్ ఎంటర్ చేసి అన్లాక్ చేయాలి. ఇప్పుడే ఆ వాల్ట్ డోర్ అలారం సౌండ్ మోగకుండా ఓపెన్ అవుతుంది. ఇందులో రిస్క్ అయిన పని మొదటిది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ను బ్రేక్ చేయటం అంత సులువైన విషయం కాదు. జీనియస్ ఎలాగో అలా కష్టపడి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ను డిస్కనెక్ట్ చేస్తాడు. ఇంకా మిగతావి సులభమైన పని అని చెప్పాలి. ఎందుకంటే దొంగతనానికి ముందు లియోనార్డో ఒక చిన్న కెమెరాను ఫైర్ ఎక్స్టింగ్విషర్ వెనకాల దాచిపెట్టి వెళ్తాడు. కొన్ని రోజుల తర్వాత ఆ కెమెరాను తీసుకుని వెళ్లి ఆ వీడియోను ప్లే చేసి చూస్తాడు. అందులో ఆ లాక్ యొక్క కాంబినేషన్ కోడ్స్ ఇంకా ఆ 2 పెద్ద కీస్ ఎక్కడి నుంచి వాళ్ళు తీసుకుని వస్తున్నారనే డీటెయిల్స్ అనేది ఆ వీడియోలో ఉండటం వలన వాళ్ళకు ఆ పని ఇంకా సులువైంది. ఫస్ట్ లైట్ ఆఫ్ చేసి అలా అలారం సౌండ్ మోగకుండా వాల్ట్ ను ఓపెన్ చేశారు. ముందు ఐరన్ బార్స్ అనేది ఉంది కానీ దాన్ని పక్కకు జరిపి సీసీ కెమెరాను బయట ఏ విధంగా బ్లాక్ పేపర్ తో కవర్ చేశారో అదే విధంగా లోపల చేశారు. అలా వాళ్ళు మాన్స్టర్ ను లోపల పంపిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో హార్ట్ బీట్ రేజ్ అవ్వకుండా చూసుకోమని చెప్తారు. ఇంకా వాళ్ళు ధైర్యంగా లోపల కాలు పెట్టడానికి ఇంకో రీజన్ అనేది ఉంది. అదేమిటంటే ఫ్రైడే రోజు లియోనార్డో ఆ సెన్సార్స్ మీద స్ప్రే చేస్తాడు. ఆ స్ప్రేలో ఆయిల్ అనేది ఉంది కాబట్టి సెన్సార్స్ ప్రాపర్ గా వర్క్ అవ్వదు. అప్పుడు జీనియస్ ఆ సెన్సార్ ను కట్ చేయకుండా కనెక్షన్ అనేది మారిపోయేలాగా చేస్తాడు. ఈ విధంగా వాళ్ళు లోపలికి వెళ్లి అన్ని సేఫ్స్ లో ఉన్న బాక్సెస్ ను ఒక బ్లాక్ కలర్ బ్యాగ్ లో వేసుకుని కంప్లీట్ గా ప్యాక్ చేసుకుని ఎవరికి తెలియకుండా ఉదయకాలం 5:30కు బయటకు వస్తారు. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న లియోనార్డో ఆ కార్ లో వాళ్ళని ఎక్కించుకొని ఒక సీక్రెట్ అనే ప్లేస్ కు వెళ్తారు. ఆ ప్లేస్ లో వెళ్లి $100 మిలియన్ పడుతున్న డైమండ్స్ ను దొంగతనం చేశాము కాబట్టి పార్టీ చేసుకుందామని అందరూ పార్టీ చేసుకుంటారు. ఆ పార్టీ అయిపోయిన తర్వాత మాన్స్టర్ ఆ బాక్సెస్ ని తెరిచి చూసినప్పుడు అందులో $20 మిలియన్ వర్తున్న డైమండ్స్ ఇంకా జ్యువెలరీస్ మాత్రమే ఉంటది. ఈ విషయాన్ని చూసిన అందరూ షాక్ అవుతారు. లియోనార్డోకు ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. ఏమిటంటే డైమండ్ డీలర్ అతనికి కాఫీ షాప్ లో డీల్ ఓకే చేసేటప్పుడు ఆల్రెడీ అతను కొన్ని ఫోటోస్ అనేది చూపించాడు. కాబట్టి ఈ వాల్ట్ గురించి అతనికి కంప్లీట్ గా తెలిసి ఉండొచ్చు. మనము దొంగతనం చేయకముందే అతను వెళ్లి దొంగతనం చేసేసి మిగిలిన 20% మాత్రమే మనం దొంగతనం చేయడానికి వదిలిపెట్టాడు. ఇలా 100% కాకుండా 80% ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. దాని కారణం ఒకవేళ మనం దొరికిపోతే 100% దొంగతనం మనం చేశామని పోలీసులు అనుకుంటారు. కాబట్టి ఆ డైమండ్ డీలర్ ఇలా ఒక టాక్టిక్ ను ఉపయోగించారని వాళ్ళతో చెప్పాడు. ఇంకా దొంగతనం చేసిన $20 మిలియన్ వర్త్ డైమండ్ ను వాళ్ళ మధ్యలో పంచుకొని అందరినీ పంపించేస్తాడు. తర్వాత స్పీడీ ఇంకా లియోనార్డో ఇద్దరు కలిసి ఒక ట్రాష్ బ్యాగ్ ను తీసుకుని కార్ లో ఎక్కి ఎవరు లేని ప్లేస్ కి వెళ్లి అక్కడ ఆ ట్రాష్ బ్యాగ్ ను కాల్ చేద్దామని అనుకుని కాల్ చేస్తారు. అక్కడ వాళ్ళు ఒక చిన్న పొరపాటు చేస్తారు. అదేమిటంటే ఆ ట్రాష్ బ్యాగ్ ను కంప్లీట్ గా కాల్చకుండా సగం కాలి సగం అలానే వదిలిపెట్టి వచ్చేస్తారు. దాంతో పాటు లియోనార్డో శాండ్విచ్ సగం తినేసి సగం ముక్క అక్కడనే పడేస్తాడు. అలా ఉదయం గడుస్తుంది. అన్ని న్యూస్ ఛానల్లో ఇలా యాంట్వర్ప్ డైమండ్ సెంటర్ లో ఉన్న డైమండ్స్ అనేది దొంగలింపబడిందని న్యూస్ వస్తుంది. అప్పుడు ఒక వ్యక్తి ట్రాష్ బ్యాగ్ ను కాల్చిన ప్లేస్ కి వస్తాడు. అక్కడ కొన్ని యాంట్వర్ప్ డైమండ్ సెంటర్ యొక్క అడ్రస్ అనేది ఉండటం వలన పోలీసులకు వెంటనే కాల్ చేస్తాడు. ఇప్పుడు ఆ పోలీసులు వచ్చి ఆ యొక్క ప్లేస్ లో ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందా అనేసి జాగ్రత్తగా చూసేటప్పుడు వాళ్ళకు అక్కడ శాండ్విచ్ ముక్క కనిపిస్తుంది. ఆ శాండ్విచ్ ముక్కను వాళ్ళు తీసుకుని వెళ్తారు. అలా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఆ డైమండ్ సెంటర్ బయట ఒక షాప్ లో లియోనార్డో ఒక శాండ్విచ్ ను కొన్నట్టుగా ఆ సీసీ కెమెరాలో కనిపిస్తుంది. అప్పుడు ఆ పోలీసులు ఏం చేస్తారంటే లియోనార్డోను అరెస్ట్ చేసి అతనికి DNA టెస్ట్ చేస్తారు. ఆ శాండ్విచ్ యొక్క ముక్కలో ఉన్న DNA ఇంకా లియోనార్డో DNA
DNA 100% మ్యాచ్ అవుతుంది. వెంటనే ఆ లియోనార్డోను తీసుకుని వెళ్లి కస్టడీలో పెట్టి వాళ్ళ స్టైల్లో విచారణ చేస్తారు. పోలీస్ స్టేషన్ లో అతన్ని అడిగేటప్పుడు అతను దొంగతనం చేశాడని ఒప్పుకుంటాడు. ఇంకా అతని పార్ట్నర్స్ యొక్క పేరును ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకు చెప్పడు. ఇంకా దొంగలింపబడింది $100 million వర్తున్న డైమండ్స్ కాబట్టి పోలీసులు అతన్ని బాగా కొట్టి నిజాన్ని అడిగారు. అప్పుడు అతను ఏం చెప్పాడంటే 20% మాత్రమే నేను దొంగతనం చేశాను, 80% ఆ డైమండ్ డీలర్ దొంగతనం చేశాడని చెప్తాడు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేమిటంటే ఇప్పటి వరకు మనం విన్న కథ అది లియోనార్డో చెప్పింది. పోలీసులు ఏమంటున్నారంటే అతను చెప్పిన కథలో డైమండ్ డీలర్ అనే వ్యక్తి ఒకడు లేడని, ఈ దొంగతనానికి మూలమైన వ్యక్తి లియోనార్డో, కానీ అతను మిగిలిన 80 million వర్తున్న డైమండ్స్ ను దొంగతనం చేయడానికి ఈ విధంగా ఒక కథను అల్లుతున్నాడని ఆ పోలీసులు చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఆ $80 million వర్తున్న డైమండ్స్ జ్యువెలరీస్ ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలియదు. నిజంగా ఆ డైమండ్ డీలర్ అనే వ్యక్తి ఉన్నాడా లేడా అనేది ఇప్పటికీ ప్రశ్నగా ఉంది. ఇలా ఇన్ని మిస్టరీతో కూడిన ఈ యొక్క దొంగతనం అనేది హైస్ట్ ఆఫ్ ద సెంచరీ గా ఇప్పటి వరకు మిగిలింది. ఈ దొంగతనం గురించి మీరేమంటారు అనేది కామెంట్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక అవసరమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.